నమస్కారం అండి. ఈరోజు 118వ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా రాజమండ్రి సిటీ చర్చిపేట నుండి నా దళిత నాయకులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. వారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరీ ముఖ్యంగా మా నాయకులు టీడీపీ టైగర్ అండి, నిజంగా అన్నగారు, నిజంగా రెడ్డిమణి గారు నాకు చాలా ఇష్టం. నిజంగా అన్నగారి చేతుల మీద ఈ ఘన సన్మానం నా దళిత నాయకులు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఇలాంటి వారి ఆశీస్సులు ఉండబట్టే భగవంతుడు నన్ను ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మనందరం కలిసి ఐక్యతగా ఉండాలి. కొంతమంది దుష్ట శక్తులు ఎన్నో ప్రలోభాలు సృష్టిస్తారు. అవన్నింటినీ దాటుకుని ధైర్యంగా నిలబెడితే మనం ఏదైనా చేయగలదు. రెడ్డిమణి అన్నయ్య గారి నాయకత్వంలో ఈరోజు గొప్ప సన్మానం చేస్తున్న రాజమండ్రి చర్చిపేట దళిత నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా క్రిస్టోఫర్ అన్నయ్య గారికి నా కుటుంబం తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఆయన మొదటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేయడంలో, అలాగే మన దళిత మహిళ ఎంత స్పీడ్గా ముందుకెళ్తుంది, ఆవిడకి మన సపోర్ట్ ఉండాలి అని నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతికి నన్ను ప్రేమపూర్వకంగా ప్రేమతో ఆహ్వానించి ఈ ఘన సన్మానం చేయడానికి ముఖ్య కారకులు క్రిస్టోఫర్ గారు, అలాగే ఇక్కడ చర్చిపేట యూత్ వారు, చర్చిపేట పెద్దలు కూడా ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసుబాబు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, రెడ్డిమణి గారికి ముఖ్యంగా నా సొంత అన్నగారుగా భావిస్తూ అన్నగారు పాదాభివందనం తెలియజేసుకుంటూ, అన్నగారి ప్రేమ ఎప్పుడు ఉండాలని, ఇలాగే మా పేటలో, మా రాజమండ్రి సిటీ పేటలో ఏ అవసరమైనా మీ వంతు సహాయం చేస్తూ మా దళితులకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ఈ విగ్రహాన్ని కూడా మీరే ఇచ్చారని చెప్పారు, చాలా సంతోషం. నిజంగా మీకు లాంటి వారు దన్ను మాకు కూడా ఉండాలని, మా పెద్దలకి కూడా మీ ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా నా అభినందనలు, ధన్యవాదాలు దళిత మహిళా నాయకురాలుగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.